లగ్నం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ తరచుగా ఆటంకములు కలుగుతుంటాయి. అవి ఏ గ్రహం వలన కలుగుతాయి అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మన జాతక విశ్లేషణలో ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎప్పుడైతే దశమ స్థానం బలహీనంగా ఉంటుందో, చతుర్థ సప్తమ స్థానం కూడా బలహీనంగా ఉన్నట్లయితే వారికి ఇతరుల నుండి ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది. లగ్నము, లగ్నాధిపతి చంద్రబుధులు గనక బలహీనంగా ఉన్నట్లయితే ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో వచ్చినటువంటి ఆటంకాలకి ఆ వ్యక్తియే కారణమవుతాడు. అందువల్ల మన జాతక విశ్లేషణలో ఒక స్వయంకృతాపరాధన వస్తుందంటే గనక అది లగ్నము, లగ్నాధిపతి చంద్ర బుధుల మీద ఆధారపడి ఉంటుంది. ఇతరుల నుండి కనుక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే వారు చతుర్థ సప్తమ భావాన్ని పరిశీలనకు తీసుకోవాలి. అందువల్ల యొక్క జాతకంలో కనుక ఎప్పుడైతే ఉద్యోగరీత్యా కానివ్వండి, వ్యాపారరీత్యా ఆటంకాలు ఎదుర్కొంటారో, మనోవ్యాకులత ఎక్కువగా చెందుతుంటారో, ఇతరుల నుంచి నేను ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వారు చతుర్థ సప్తమ భావానికి 6-8-12 దెబ్బలతోన్నటువంటి ఇతులు గనక చూసుకుని బుధుడు యొక్క స్థితిగతులు గమనించుకుని వారు గనక పరిహారం చేసుకుంటూ ఆ గ్రహములకు జపము, క్షీరతర్పణ హోమము దానం చేసుకుంటూ లక్ష్మీ గణపతి హోమం గనక చేయించినట్టయితే, చండీ హోమం చేయించినట్టయితే మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఆ వ్యక్తికి అతనే స్వయంకృతాపరాధనగా ఇతరుల నుండి ఇబ్బందులు కొని తెచ్చుకోవడానికి గల కారణాలు లగ్నాధిపతి, లగ్నమందు ఉన్నటువంటి గ్రహము, తర్వాత చంద్ర బుధుల యొక్క స్థితిగతులు, తర్వాత పంచమ స్థానాన్ని మనం గమనించుకుని ఆ గ్రహాలకు కనుక తరచుగా గనక ఏదన్నా యథాశక్తి జపము, క్షేత్రపణ హోమదానం గనక చేసినట్టయితే తప్పనిసరిగా వారికి మంచి స్థితి కలగడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క జాతకంలో లగ్నాధిపతి కానివ్వండి, షష్టాధిపతి కానీ యుతి చెందిన కానీ ఇటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు, చంద్రబుధులు బలహీనంగా ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి యొక్క జాతక పరిశీలన తీసుకుని ఆ గ్రహానికి అధిష్టాన దేవత ఎవరు, వారికి జపము, క్షేత్రపణ హోమం దానం చేసుకుంటూ గనక లక్ష్మీ గణపతి చండీ హోమాన్ని గనక చేసినట్లయితే తప్పనిసరిగా వారికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార రీత్యా తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కూడాను తప్పనిసరిగా వారి యొక్క గ్రహాలను గనక పరిశీలనకు తీసుకుని వాటికి పరిహారాలు గనక చేసినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే గ్రహ జపాలు ఏవైతే మన పురోహితులు చేస్తుంటారో, తర్వాత అవే కాకుండా మీరు వ్యక్తిగతంగా గనక ఆ గ్రహానికి యథాశక్తి స్తోత్రపారాయణ గనక చేసినట్టయితే తప్పనిసరిగా ఆ ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇవండి ఈనాటి శుభలగ్న కార్యక్రమంలో విశేషాలు. తిరిగి రేపటి శుభలగ్న కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదేవదత్త. సర్వే జనా సుఖినో భవంతు. జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర సలహాలకై సంప్రదించవలసిన చిరునామా శ్రీ విశ్వనాథ సరస్వతి, సైనిక్ పురి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04027111819. మొబైల్ 9052221819. వెబ్సైట్ www.srisaraswati.com.